సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సహ్యమైన సంతోషం చెప్పనా సహ్యమైన సంతోషం. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం పంచుకుందాం అనుకుంటే వాళ్ళకి సమయం ఇవ్వబడుతుంది. దయచేసి ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే ఇక్కడ మైక్ ఉంది, మైక్లో వచ్చి మాట్లాడు. దేవుని నామంకి వందనాలు. నాకు ఇచ్చిన రక్షణ బట్టి దేవుడికి ఎంతో వందనాలు. ఈరోజు ఈవినింగ్ మా టెనెంట్స్ ఉంటారు సరళ అని, వాళ్ళ మదర్కి గాస్పెల్ చెప్పే అవకాశం వచ్చింది. తనతో షేర్ చేసుకున్నాను నేను. ఆమె పేరు అమృత. దయచేసి మీరు అందరూ ప్రార్థించండి ఆమె ఆత్మ రక్షింపబడాలని. ట్రాక్ కూడా ఓపెన్ చేసి మొత్తం చదివి ఆమెకి వినిపించిన, ఎక్స్ప్లెయిన్ చేసిన. అంతేకాకుండా మా రిలేషన్స్లో చిన్న వాళ్ళ మేనమామ వాళ్ళ భార్య ఫ్రైడే రోజు చనిపోయింది. తనకు కూడా మేము ఉన్నప్పుడు ఎంతో వాక్యం చెప్పినాం. నేను చెప్పిన, చిన్న చెప్పిండు. వాళ్ళు ఏంటంటే వింటారు కానీ యాక్సెప్ట్ చేయరు జీసస్ని. వీళ్ళ రిలేషన్స్లో ఆల్మోస్ట్ అందరికీ ఎప్పుడు కనిపించినప్పుడల్లా చెప్తూనే ఉంటాడు వాక్యము. మా అత్తయ్య కొదినకైతే ఇంకెన్నోసార్లు చెప్పినాం, ఎన్నో వినిపించినాం. అంతా తెలుసు వాళ్ళకి, కానీ యాక్సెప్ట్ ఇంకా చేయట్లేదు. వాళ్ళందరి ఆత్మల పట్ల మాకు ఎంతో భారం ఉంది. మా సైడు కానీ చిన్న వాళ్ళ సైడ్ కానీ అంతా హిందూసే, ఇంకా ఎవ్వరు రక్షింపబడలేదు. అంటే దేవుడు త్వరగా రానై ఉన్నాడు, లేదా వాళ్ళు చనిపోయే సమయాలు వస్తున్నాయి కానీ వాళ్ళు ఇంకా రక్షింపబడట్లేదు. దయచేసి సంఘం అంతా భారంతో ప్రార్థించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా సాక్ష్యం పంచుకోవాలంటే ముందుకు రాగలరా? ఓకే, ఎవరు లేకపోతే ఒక స్పెషల్ సాంగ్ బ్రదర్లని స్పెషల్ సాంగ్ పాడతాడు. Check. నేను మై హార్ట్ ఈస్ ఫిల్ విత్ థ్యాంక్స్ గివింగ్నెస్ అని ఒక సాంగ్ పైన వాడుతున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ అంతా దేవుడు నన్ను కాచి కాపాడి 18 years నన్ను కాచి కాపాడాడు. సో దానిపైన మై హార్ట్ ఈస్ ఫిల్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని ఒక పాట పాడుతున్నాను. థ్యాంక్ యూ. My heart is filled with thankfulness to Him who bore
my pain, who plunged the depths of my disgrace and gave me life again, who crushed my curse of sinfulness and clothed me in His love, and wrote His law of righteousness with power upon my heart. My heart is filled with thankfulness to Him who walks beside, who floods my weakness and my strength, and causes fears to fly, whose every promise is enough for every step I take, sustaining me with arms of love and crowning me with grace. My heart is filled with thankfulness to Him who reigns above, whose wisdom is my perfect peace, whose every thought is love. For every day I have on earth is given by the King, so I will give my life, my all, to love and follow Him, to love and follow Him. Thank you. చెక్ చెక్. లాస్ట్ చాయిస్ ఎవరన్నా? 284. ఆనందముగా క్రీస్తుని పాట సంఖ్య 284 పాట 284. పాట పాడుచున్నాక మనం కానుకలు తీసుకుందాం. అందరం లేచి నిలిచుంటే ఈ పాట పాడుచు కానుకలు తీసుకుందాం. సాంగ్ నెంబర్ 284. మనం లేచి నిలిచుంటే పాట పాడుచు కానుకలు తీసుకుందాం. ఆనందముగా క్రీస్తుని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. ఆనందముగా క్రీస్తుని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదం. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన
లాస్ట్ వర్స్ పడుకుందాం. పర్వతము పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినాను. లాస్ట్ వర్స్. పర్వతంబులు పారిపోయినాను, ఉర్విలో మార్పు కలిగినాను. తరుణములు విరోధములపై లేచిన, స్మరించేదాన్ని విశ్వాసత. తరుణములు విరోధమునపై లేచిన, స్థాపించేదై విశ్వాసత. ఆనందముగా క్రీస్తుని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదా. చెక్. దేవుని కొందనాలు. చెక్. ఓకే, మరొకసారి సాయంకాలం వేళ మరి దేవుడు మనకిచ్చిన తరం కొరకు దేవుని కొందనాలు చెల్లిస్తూ మరి మనము ప్రత్యక్షత గ్రంథము బైబిల్ స్టడీలో ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి మనము ప్రత్యక్షత గ్రంథము బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19, ఓకే, 19వ అధ్యాయంలో ఉన్నాము. దిస్ ఆల్ అబౌట్ ది సెకండ్ కమింగ్, యేసు ప్రభు యొక్క రెండో రాకడని గురించి మనం చూసినాము. దిస్ ఇస్ అబౌట్ సెకండ్ ఫేజ్. మరి ఓకే, కింద చూసి నడవాలి. ఓకే, సో యేసు ప్రభు యొక్క రెండో రాకడలో మనము ఆయన ఏ విధంగా మరి భూమి మీదకి మరి ఆయన రానున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో దాని యొక్క వివరణ బైబిల్లో మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో ప్రాముఖ్యమైన విషయం, అంటే యేసు ప్రభు రాకడను గురించి మరి అందరు కూడా మరి ప్రతి నేత్రము ఆయనను చూస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభును గూర్చిన రాకడ ఏదైతే ఉందో మరి అందరు కూడా చూస్తారు. ఆయన రాజుగా రానే ఉన్నాడని మనము మరి రెండో పాట మనం ఏదైతే పాడినామో ఈ దినము, అది యేసు ప్రభు యొక్క రెండో రాకడని గురించి ఉన్న పాఠాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ సాయంకాలం మనము 19th చాప్టర్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ 19th చాప్టర్ ఫ్రమ్ 11 to 16 మనం చదువు. ఓకే, 11 నుంచి 16 వరకు మనం చదువుకున్నాము. 11 నుంచి 16, 11th verse to 16th verse. తెరవబడి ఉండుటను మరియు పరలోకము తెరవబడి ఉండుటను నేను చూచి తిని, మరియు ఒక తెల్లని గుర్రమును వీక్షించి తిని, మరియు వానిపై కూర్చుండిన వాడు విశ్వాసత గలవాడును మరియు సత్యవంతుడు, మరియు ఆయన నీతితనంతో తీర్పు తీర్చి యుద్ధము చేయును. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, మరియు ఆయన శిరస్సుపై అనేకమైన కిరీటములు గలవు. మరియు తానే గాని ఎవడునూ ఎరుగని ఒక నామము ఆయనపై వ్రాయబడి ఉండెను. మరియు రక్తంలో ఉంచబడిన ఒక వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను. మరియు ఆయన నామము దేవుని వాక్యమని పిలువబడుచున్నది. మరియు పరలోకమందున సైన్యములు తెల్లని గుర్రములపై శుద్ధమైన మరియు తెల్లని సన్నపు నారతో ధరింపబడిన వానిని వెంబడించిరి. మరియు ఆయన నోటి నుండి ఒక పదును గల ఖడ్గము వెడలెను. అలాగున ఆయన దానితో జనములను కొట్టును, మరియు ఆయన వారిని ఇనుపదండముతో ఏలును. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని ఉగ్రత యొక్కయు మరియు తీవ్రత యొక్క
ద్రాక్ష తొట్టిని తొక్కును. మరియు ఆయన తన వస్త్రం మీదను తన తొడ మీదను రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అను నామముతో వ్రాయబడి ఉండెను. ప్రేమ కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క దినం గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఇది ఉదయకాలం నుండి మరి మమ్మల్ని కాచి కాపాడినారు, మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిని మాకు ఇచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సాయంకాలం బైబిల్ స్టడీలో మరి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు. మరి అతి త్వరలో మరి మా కొరకు రాజుగా రానే ఉన్నారు, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానే ఉన్నారు. కాబట్టి ఆ గంభీరమైన రాకడను గురించి మరి మేము తెలుసుకున్నట్టుకు మీరు మాకు వాక్యంలో మరి సిద్ధపరిచి పెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ యొక్క రాకడను గురించిన వివరణ, మరి రాకడను గూర్చిన సమయము, మరి రాకడను గూర్చిన మరి సూచనలన్నింటినీ కూడా మరి మాకు మీ యొక్క వాక్యంలో తెలియజేసినారు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ రాకడను గురించి మరి మేము చాలా సమీపంగా మరి చాలా దగ్గరలో ఉన్నామని మీ యొక్క వాక్యం ద్వారా మరి మేము తెలుసుకొని మరి మేము జ్ఞాన హృదయం కలిగి మరి మీ యొక్క వాక్యం ద్వారా బలపరచబడుటకు సాయంకాలం బైబిల్ స్టడీని మరి మీరే దీవించండి. మరి అన్ని నామం పైన కలిగిన నామము యేసు నామములో మాకు రక్షణ అని తెలియజేసినారు. కానీ మీ యొక్క రెండో రాకడలో ఆ యొక్క నామములను మరి మాకు వివరించి మరి ఏ నామంతో మరి మీరు వస్తున్నారు అని మరి లోకమంతటి కూడా మరి తెలియజేసే విధంగా మరి మీ యొక్క నిరంతర రాజ్యంను భూమి మీద స్థాపించటకు మరి మీరు ఏర్పాటు చేసిన గంభీరమైన సమయం కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి భూమి పునాదులు వేయబడకముందే మీరు ఏర్పాటు చేసుకునే ఈ యొక్క కార్యంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి యొక్క సాయంకాలం మరి బైబిల్ స్టడీని దీవించండి. మేము సరైన విధంగా అర్థం చేసుకొని ఆ రెండో రాకడను గురించి మరి మేము తెలుసుకొని జ్ఞాన హృదయంతో జీవించటకు కృప జీవించమని ప్రార్థిస్తూ మరి మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనము యేసు ప్రభుని గురించిన మరి రెండో రాకడంలో మనము ఆయన సెకండ్ కమింగ్ లోపల యేసు ప్రభుని గురించి తనకివ్వబడిన పేర్లన్న సంగతి మనం అక్కడ చూస్తాం. సో 4 నేమ్స్ కదా, 4 పేర్లు అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ 1 ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. మరి మొదటిది నా విశ్వాస్యత, తర్వాత సత్యవంతుడైన దేవుడు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. సో దట్ ఈస్ ఫస్ట్ నేమ్, ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. అండ్ సెకండ్ వన్ అన్నోన్ నేమ్ అనమాట, అంటే తెలియని పేరు అనమాట, అంటే సీక్రెట్ నేమ్ అనమాట. అది ఎవరికి మనుషులకు తెలియని పేరు అనమాట. సో అది మనము వచనం చూసుకుందాం. ఒకటి బైబిల్లో ఉంది, ఆయనకు సీక్రెట్ పేరు ఉందంట, ఏ మనుషుని కూడా తెలియని ఒక పేరు ఉందంట. సో అది దేవుడు మనకు పరిచయం కావడము, ఆయన పేరుతో పరిచయం కావడం మనం ఇక్కడ చూస్తుంటాం. మరి చాలా మటుకు డిబేట్ అవుతుంటుంది. యేసు అనే నామము మరి పేరు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. గ్రీక్ భాషలో యేసుస్ అనే పేరు ఏదైతే ఉందో అది మాత్రమే పలకాలి, లేకుంటే యెషువా అనే పేరు మాత్రమే పలకాలి. సో ఇవన్నీ కూడా మరి చాలా మటుకు లాంగ్వేజ్ మీద డిబేట్ జరుగుతుంటాయి. కాబట్టి మరి కేవలం యెషువా అనేది కాదు, మరి బైబిల్లో ఎన్నో విధాలుగా మరి యేసు ప్రభు మనకు పరిచయం కావడం మనం చూస్తాం. ఎన్నో పేర్లతో మనకు పరిచయం కావడం ఇక్కడ చూస్తున్నాం. సో 4 డిఫరెంట్ నేమ్స్ మనకి ఇవ్వడం జరిగింది. అన్ని నామములు కూడా మరి పలకడం మనం చూస్తున్నాం. కాబట్టి జీసస్ అనే పేరు ఏదైతే, జీసస్ క్రైస్ట్ అనే పేరు ఏదైతే ఇవ్వడం జరిగిందో, యేసు అని తనకు పేరు పెట్టుమని ఏదైతే గాబ్రియేలు దూత మరియతో మరి చెప్పినాడో, యేసు అనే పేరు తనకు పెట్టుమని ఏదైతే చెప్పినాడో, రక్షకుడు అంటే ఈ లోకానికి దేవుడు యేసుగా పరిచయం కావడం మనం చూస్తున్నాం. రక్షకుడుగా మరి పరిచయం కావడం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తుగా మరి మానవ కోటి అంతటి కూడా రక్షణ కొరకు పరిచయం కావడం మనం చూస్తున్నాం. సో సెకండ్ కమింగ్ లోపల మొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభు శరీరధారిగా యేసుక్రీస్తు అనే నామముతో వచ్చినాడు, జీసస్ క్రైస్ట్ అనే పేరుతో మరి యేసు ప్రభు వచ్చినాడు. అండ్ సెకండ్ కమింగ్లో రెండో రాకడలో ఆయన పేరు ఏ విధంగా మరి ఉంటుందంటే ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ, నమ్మదగిన, మరి తర్వాత సత్యవంతుడైన దేవుడు అనమాట. అది మరి సెకండ్ కమింగ్లో తనకి ఇవ్వబడిన పేరు. అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ సీక్రెట్ నేమ్, అంటే అన్నోన్ నేమ్ అనమాట. అది ఇంకొక పేరు మనకు తెలియదు. సో అది ఆ సమయంలోనూ బయలుపరచబడుతుందని ఇక్కడ మనం చూస్తాం. తర్వాత అండ్ థర్డ్లీ వర్డ్ ఆఫ్ గాడ్, మూడోది దేవుని వాక్యం అనే పేరు అనమాట. సో హిజ్ నేమ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్స్ నేమ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పేరు ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. మరి లార్డ్స్ ప్రేయర్ నేమ్, యేసు ప్రభు యొక్క నామం ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. సో ఆయన పేరు అదనమాట. అండ్ దెన్ ఫోర్త్లీ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. మరి ప్రభులకు ప్రభు, రాజులకు రాజుగా ఆయన పేరు అనమాట. హిజ్ నేమ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. సో దట్ ఈస్ హిజ్ నేమ్. సో బైబిల్లో ఒకసారి ఒక వ్యక్తి అడిగినాడు. ఏం అడిగినాడంటే, మరి ప్రభువా నన్ను పొమ్మంటున్నావు, మరి వారి దగ్గరికి పోయి నేను ఏమని చెప్పాలి, ఎవరు పంపించినారు అని చెప్పమంటే ఏమంటాడు దేవుడు? ఐ యామ్ దట్ ఐ యామ్. సో దట్ ఈస్ హిజ్ నేమ్. ఆయన పేరు అది అనమాట.
ఐ యామ్ దట్ ఐ యామ్ అనే మాట. సో ఐ యామ్ దట్ ఐ యామ్ అనేది కేవలం అదే పేరుతో ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించినాడు. ఐగుప్తు దేశం నుండి దేవుడు నడిపించినాడు వారిని. ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించి వారి కానాన్లోనికి తీసుకొని వెళ్ళినాడు. ఏ పేరుతో? ఐ యామ్ దట్ ఐ యామ్ అనే పేరుతో కదా. తెలుగులో ఏముంది? నేను 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 అనే పేరు. నేను అనే పేరు ఉంది కదా. ఐ యామ్ నేను కదా, అదే ఉందా? నేను ఐ యామ్ దట్ ఐ యామ్ అనే పేరు మరి ఎక్కడ సాధారణంగా మనకు ఎవరం కూడా అది ఎప్పుడు కూడా తెలుసుకుంటాం. మరి ఎప్పుడు కూడా నేను దాన్ని హైలైట్ చేస్తుంటాను. ఏంటంటే ఎవరైనా మీరు ఏం పేరు అంటే ఐ యామ్ అని ఎవరు చెప్పలేరు. ఐ యామ్ సో అండ్ సో అని ఒక పేరు చెప్తాము. బట్ గాడ్ హి సెడ్ ఐ యామ్ దట్ ఐ యామ్. నేను అనే పేరే ఆయన చెప్పినారు అనమాట. సో దట్ ఈస్ హిస్ నేమ్. మరి ఆయన ఆ పేరుతో పరిచయం కావడం మన అక్కడ ఇశ్రాయేలీయులకు, హెబ్రీయులకు ఆ విధంగా దేవుడు తన పేరుతో పరిచయం కావడం మనం అక్కడ చూసినాము. సో ఆ విధంగా యేసు ప్రభు కూడా తన రెండో రాకడలో మరి ఏ పేర్లతో మరి పరిచయం అవుతాడనేది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ సాయంకాలం మనము ఒక డీటెయిల్గా మనం వెళ్ళి చూస్తే అక్కడ ఫస్ట్ అక్కడ ద లార్డ్స్ డిస్క్రిప్షన్ అన్నమాట. అంటే యేసు ప్రభు ఏ విధంగా ఉంటాడు, అంటే ఏ విధంగా ఉంటాడు అనేది ఒక పరిచయం. అంటే ఏ విధంగా తనను వివరించినారు అంటే ఇక్కడ మనము యోహాను, జాన్ ఎవరైతే ఉన్నారో మరి పుస్తకం రాసినాడో తను యేసుక్రీస్తును వివరించి చెప్పినాడు అనమాట. సో ఈ డిస్క్రైబ్డ్ హౌ ద లార్డ్ లుక్స్. యేసు ప్రభు ఏ విధంగా కనబడతాడు అట్ ఈస్ సెకండ్ కమింగ్, ఆయన రెండు రాకడలు ఏ విధంగా కనబడతాడు అనేది వివరించి చెప్పినాడు కదా. యేసు ప్రభు మరి మొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభు ఎలా కనిపించినాడు, ఎలా వచ్చినాడు కదా. పౌలు దాన్ని వివరిస్తాడు మా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో. సో ఇట్ డిస్క్రైబ్స్ ద లార్డ్ కదా. ఫిలిపియన్ 2nd chapter verse 10 2:10. తర్వాత ఇక్కడ క్రిందికి కూడా చదవము 6th verse నుంచి చదవము. 6th verse to 10th verse. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానుడైయుట విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచక తనను తాను రిక్తునిగా చేసుకొని ఒక సేవకుని రూపమును ధరించి మనుషుల పోలికలో చేయబడెను. సో దట్ ఈస్ అబౌట్ హిస్ డిస్క్రిప్షన్. ఆయన ఆ యొక్క వివరణ ఇచ్చినాడు అనమాట. హూ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ థాట్ ఇట్ నాట్ రాబరీ టు బి ఈక్వల్ విత్ గాడ్ బట్ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్ అండ్ టుక్ అపాన్ హిమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్. ఒక సేవకుని రూపం ధరించినాడంట. తర్వాత అండ్ వాజ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్, మానవుని యొక్క పోలికలో చేయబడినాడంట. అండ్ బీయింగ్ ఫౌండ్ ఇన్ ఫ్యాషన్ యాజ్ అ మ్యాన్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తనను తాను తగ్గించుకున్నాడు. అండ్ బికేమ్ ఒబీడియంట్ అంటూ డెత్, మరణం అంత వరకు తను విధేయత చూపించినాడు. ఈవెన్ ద డెత్ ఆఫ్ క్రాస్, సిల్వ మరణం అంత వరకు తను విధేయత చూపించినాడని ఇక్కడ మనం చూస్తాం. సో దట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ వెన్ హీ కేమ్ ది ఫస్ట్ టైమ్. సో మొదటిసారి వచ్చినప్పుడు వేర్ఫోర్ గాడ్ ఆల్సో హ్యాడ్ హైలీ ఎగ్జాల్టెడ్ హిమ్, తనను అత్యున్నతంగా హెచ్చించినాడంట. అండ్ గివెన్ హిమ్ ఎ నేమ్ విచ్ ఈస్ అబౌవ్ ఎవ్రీ నేమ్. సో తనకు ఒక పేరు ఇవ్వడం జరిగింది అనమాట, ఒక నామము ఇవ్వడం జరిగింది. అతని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఇవ్వడం. సో దట్ అట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ నీ షుడ్ బౌ ఆఫ్ థింగ్స్ ఇన్ హెవెన్ అండ్ థింగ్స్ ఇన్ ఎర్త్ అండ్ థింగ్స్ అండర్ ది ఎర్త్. మరి భూమి మీద, మరి పరమండలంలో, మరి భూమి మీద, భూమి క్రింద ఉండే వాటిలో మరి అందరు కూడా యేసు నామంలో మోకరించవాలని ఇక్కడ చూడాల్సింది. తర్వాత 11th verse లో అండ్ దట్ ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద ఫాదర్. మరి యేసుక్రీస్తే ప్రభు అని అందరు కూడా ఒప్పుకుంటారంట వారు. కాబట్టి సో యేసు ప్రభు మరి మన కొరకు ఒక దాసుని స్వరూపం ధరించి వచ్చినాడు అనమాట. కానీ ఇప్పుడు రెండో రాకడలో యేసు ప్రభు ఏ విధంగా తన యొక్క వివరణ డిస్క్రిప్షన్ మనం ఇక్కడ తన యొక్క డిస్క్రిప్షన్ అంటే తన యొక్క వివరణ ఏ విధంగా ఉంటుంది చూస్తాం. తర్వాత తన యొక్క టైటిల్, తర్వాత తన యొక్క యాక్టివిటీ. సో తను చేసే క్రియ అనమాట, ఆర్ వర్క్, తను చేసిన కార్యము. సో ఇక్కడ మనం చూస్తున్నాం తన యొక్క వివరణ. తను మొదట తన యొక్క వివరణ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా ఉంటాడు, తనకు పేరు ఇవ్వడం జరిగింది, ఒక టైటిల్, ఒక నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. తన యొక్క వర్క్, తను చేసే క్రియ, ఒక యాక్టివిటీ ఏం చేసినాడు అంటే తను చేసే క్రియ ఏంటిది. సో అట్ ఈస్ సెకండ్ కమింగ్ వాట్ ద లార్డ్ డూ, మరి యేసు ప్రభు ఏం చేస్తాడు అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఫస్ట్ కమింగ్లో మరి తన గురించిన మరి ఒక సేవకుడుగా వచ్చినాడు అనమాట. సో దట్ ఈస్ డిస్క్రిప్షన్ కదా. మొదటిసారి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక సేవకుని రూపంలో వచ్చినాడు, ఒక మానవ రూపంలో వచ్చినాడు. తనకు టైటిల్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ టైటిల్? యేసుక్రీస్తు అనే ఒక నామము తనకు టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన కార్యం ఏంటి? సిలువ మరణము.
సో మరణం అనేది తను మన కొరకు మరణించినాడు, పాపముల కొరకు, మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు మరణించినాడు. తను మొదటిసారి చేసిన మరి తన యొక్క వివరణ, తన యొక్క నామము, తన యొక్క క్రియ, తను ఏం చేసినాడు అనేది మొదటిసారి యేసుప్రభు వచ్చిన దాంట్లో. కాబట్టి ఇప్పుడు రెండో రాకడలో యేసుక్రీస్తు తన యొక్క వివరణను గురించి మనం ఇక్కడ చూస్తాము. సో అండ్ ఐ సా హెవెన్ ఓపెన్ అండ్ బిహోల్డ్ ఏ వైట్ హార్స్. సో మనం పోయిన వారం మనం చూసినాము, ది హార్స్ సింబలైజెస్ ది వార్, యుద్ధము గురించి మనకు తెలియజేస్తుంది అనమాట వార్ అనేది. సో వార్ అనేది మరి యేసుక్రీస్తు రెండో రాకడలో ఆయన సాత్వికుడుగా, మరి దీన మనసుగా, వాళ్ళ గలవాడుగా రావడం లేదు. ఆయన ఒక రాజులకు రాజుగా ఒక యుద్ధముతో వస్తున్నాడు అనమాట. అంటే ఒక కుదమ సింహం లాగా వస్తున్నాడు అనేది మరి రెండో రాకడలో తనని గురించి మనం చూస్తాం. సో హీ కమ్స్ ఆన్ ది వైట్ హార్స్, ఒక తెల్లని గుర్రం మీద వస్తాడంట. సో వైట్, ఇట్ గివ్స్ అ పిక్చర్ ఆఫ్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. మరి తెల్లది అనే మాట, తెల్లని గుర్రం అంటే వైట్ అనే దానికి మనకు తెలుసు పరిశుద్ధత లేకుంటే నీతి అనేది మనకు దాని యొక్క వివరణ తెలియజేస్తున్నాం. సో వైట్ హార్స్, హార్స్ సింబలైజెస్ ది వార్, యుద్ధం అనే దానికి. ఎందుకంటే ప్రావర్బ్స్ 21 చాప్టర్ 3rd verse మనం అక్కడ చూస్తాం. అక్కడ హార్స్ అనేది ఏం చూపిస్తుందంటే, 21:31, 21:31. యుద్ధ దినమునకు గుర్రము సిద్ధపరచబడి ఉన్నది, కానీ సురక్షితము ప్రభు వలన కలుగును. The horse is prepared against the day of battle. So horse gives the picture of battle. మరి ఈ యొక్క గుర్రం అనేది ఏం చూపిస్తుందంటే మనకు ఒక యుద్ధము చూపిస్తుంది అనమాట. సో యేసుక్రీస్తు రెండోసారి ఒక వార్తో వస్తున్నాడు అనమాట. ఆయన యుద్ధము చేయటకు వస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూసాం. సో దాని యొక్క వివరణ మనము యేసుక్రీస్తు మరి హీ రైట్స్ ఆన్ హార్స్. సో నంబర్ 1, ఆయన డిస్క్రిప్షన్లో మరి యేసు ప్రభు ఏ విధంగా తనను వివరించి ఈ యొక్క రెండో రాకడలో మనం చూస్తున్నామంటే, ఓన్లీ జస్ట్ మనము ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తున్నాం. సో ఈ రైట్స్ ఆన్ వైట్ హార్స్, తెల్లని గుర్రం మీద వస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. హీ రైట్స్ ఆన్ వైట్ హార్స్. సో వైట్ గివ్స్ ద పిక్చర్ ఆఫ్ హోలీనెస్, ఇట్ సింబలైజెస్ ది హోలీనెస్ అండ్ రైచియస్నెస్. సో హార్స్ అనేది, సో ఇది పరిశుద్ధత, ఇది వార్, హోలీ వార్ అనమాట. హోలీ వార్, పరిశుద్ధమైన యుద్ధం జరుగుతుంది. సో ఇక్కడ మనము యేసుక్రీస్తు మరి యుద్ధంతో వస్తున్నాడు అనేది రెండో రాకడలో మనం చూస్తాం. అండ్ దెన్ టైటిల్ ఈస్ గివెన్ దేర్, మరి అక్కడ తనకు ఒక బిరుదు లేకుంటే ఒక నామం ఇవ్వబడింది అనమాట. అండ్ హీ దట్ సాట్ అపాన్ హిమ్, మరి ఆ గుర్రం మీద కూర్చున్నవాడు అనమాట, వాస్ కాల్డ్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. సో దట్ ఈస్ హిస్ టైటిల్. సో విశ్వాస్యత, సత్యవంతుడు అనమాట. సో ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ, దట్ ఈస్ హిస్ టైటిల్. అండ్ హిన్ రైచియస్నెస్ హీ ద జడ్జ్ అండ్ మేక్ వార్. సో దట్ ఈస్ ది యాక్టివిటీ అనమాట. ఇన్ రైచియస్నెస్ హీ విల్ జడ్జ్. సో ఆయన చేసే క్రియ అనమాట, ఆయన చేసే పని ఏంటంటే భూమి మీదకి ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన నామము మరి విశ్వాసిత, మరి సత్యవంతుడైన దేవుడు అనమాట. ఆయన తీర్పు తీరుస్తాడు అనమాట. హౌ హీ ఈస్ గోయింగ్ టు జడ్జ్, మరి ఏ విధంగా తీర్పు తీరుస్తాడంటే, దిస్ జడ్జ్మెంట్ ఈస్ కాల్డ్ ది రైచియస్ జడ్జ్మెంట్. రైచియస్ జడ్జ్మెంట్, ఆయన నీతివంతమైన తీర్పు అనమాట. సో హిస్ జడ్జ్మెంట్ ఈజ్ రైచియస్ జడ్జ్మెంట్ అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఆయన సత్యవంతుడైన దేవుడు అని మనకి ఇక్కడ చూస్తాం. అందుకే ప్రత్యక్షత గ్రంథంలో 1st chapter 5th verse, మరి మొదటి అధ్యాయము రెవల్యూషన్ 1:5, ప్రత్యక్షత గ్రంథము 1:5లో మనం చూస్తాం. రెవల్యూషన్ 1:5. మరియు విశ్వాసిత గల సాక్షియు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అండ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ హూ హీస్ ది ఫెయిత్ఫుల్ విట్నెస్, విశ్వాస్యత కలిగిన సాక్షి అనమాట. అండ్ దెన్ 3rd chapter 14th verse, 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉంది. వాట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన విశ్వాస్యతను గురించి 3వ అధ్యాయం 14వ వచనం. మరియు లవోదిశీల సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడును విశ్వాస్యత గల సాక్షియు. సో ఇక్కడ ఉంది, దీస్ థింగ్స్ సెయిత్ ది ఆమెన్, ది ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ విట్నెస్.
విశ్వాసిత మరియు సత్యసాక్షి, అంతేనా? రెండు సత్యసాక్షి, విశ్వాస్యత మరియు సత్యసాక్షి అనమాట. సో ఆయన పేరు అనమాట అది, దట్ ఈస్ హిస్ నేమ్. అండ్ దెన్ ఆయన క్రియ ఏంటంటే దట్ ఈస్ హిస్ యాక్టివిటీ, హీ షల్ జడ్జ్ ద వరల్డ్, తీర్పును, ఈ లోకమును తీర్పు తీరుస్తాడనమాట. అంటే ఆ సమయంలో దేవుడు యుద్ధముతో వస్తాడనమాట, భూమి మీద తన తీర్పును తీర్చుటకు వస్తున్నాడు అనమాట. సో దట్ ఈస్ హిస్ రైచియస్ జడ్జ్మెంట్. సో అందుకే ఇక్కడ మనము ఆయన న్యాయవంతమైన తీర్పు అని మరి మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు మరి నీతివంతమైన తీర్పు తీరుస్తాడని మరి పౌలు రోమీలకు రాసిన పత్రికలు కూడా మరి తెలియజేస్తుంటాడు ఆ విషయము. 2వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము తీర్పు సంగతి మాట్లాడతాడు ఇక్కడ. 1-2 చదవం, 2వ వచనం చదవం లేకుంటే. కాబట్టి ఇటు వాటిని చేయు వారికి వ్యతిరేకముగా దేవుని తీర్పు సత్యము చొప్పున ఉన్నదని మేము నిశ్చయతను కలిగి ఉన్నాం. బట్ వీఆర్ ష్యూర్ దట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఈస్ అకార్డింగ్ టు ట్రూత్. దేవుని యొక్క తీర్పు సత్యవంతమైన తీర్పు జరుగుతుంది, సత్యముతో తీర్పు జరుగుతుందట. ట్రూత్ అగెయిన్స్ట్ దెమ్ విచ్ కమిట్ సచ్ థింగ్స్. సో దేవుడు అంట ఎటువంటి తీర్పు తీరుస్తాడంట? సత్యముతో తీర్పు తీరుస్తాడనమాట. ఆయన న్యాయవంతమైన తీర్పు. అందుకే ఆయన వచ్చేది తెల్లని గుర్రం మీద వస్తాడు. సో ఆయన నామము మరి సత్యవంతుడు, తర్వాత విశ్వాసత కలిగిన వాడని అక్కడ పేరు ఇవ్వడం మనం చూస్తున్నాం. తర్వాత అదే 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూద్దాం. 11వ వచనంలో కూడా దాని విధంగా చూస్తాం. ఫర్ దేర్ ఈస్ నో రెస్పెక్ట్ పర్సన్స్ విత్ గాడ్. దేవుడు ఎక్కడ కూడా మరి మనుషులను పక్షపాతంగా తీర్చాడనమాట. దేవుడు అందరినీ సమానంగా తీర్పు తీరుస్తాడు కదా. తెలుగులో 11వ వచనం కదా, దేవుని యొద్ద వ్యక్తులను గౌరవించటానది లేదు. సో దేవుడు వ్యక్తులను గౌరవించే విధంగా తీర్పు తీర్చాడంట. అందుకే 16వ వచనం కూడా చదువు. 16వ వచనం, ఆ దినమున నా సువార్త చొప్పున యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనుషుల రహస్యములను తీర్పు తీర్చినప్పుడు ఇది జరుగును. సో ఇక్కడ చూద్దాం, ఇన్ ద డే వెన్ గాడ్ షల్ జడ్జ్ ద సీక్రెట్స్ ఆఫ్ మెన్ బై జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు మై గాస్పుల్. సో గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ మెన్. మరి మనుషులను దేవుడు ఆ విధంగా తీర్పు తీరుస్తాడని మరి ఇక్కడ పౌలు మరి ఆ మాట తెలియజేసినాడని కూడా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఇంకొక వచనం కూడా చదువుదాము, మరి ఏ విధంగా దేవుని యొక్క తీర్పు జరుగుతుంది అనేది. సో యోహాను సువార్తలో జాన్స్ గాస్పుల్, విల్ గో టు జాన్స్ గాస్పుల్ 5th chapter 27th verse. 5వ అధ్యాయము 27వ వచనము. జాన్స్ గాస్పుల్ 5th chapter 27th verse. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనము. మరియు ఆయన మనుష్య కుమారుడైనందున ఆయనకు తీర్పు నిర్వహించటకు కూడా అధికారమును అనుగ్రహించాడు. సో అండ్ హ్యాడ్ గివెన్ హిమ్ అథారిటీ టు ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్ ఆల్సో. తనకు అధికారం ఇవ్వడం జరిగిందంట తను తీర్పు తీర్చుటకు. బికాస్ ఈ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఆయన మనుష్య కుమారుడు అని కూడా మరి తెలియజేయడం మనం చూసినాం. తర్వాత 30వ వచనం కూడా చదుదాం. 30వ వచనం, నా సొంతగా నేనేమీ చేయలేను, మరియు నేను వినుచున్నట్లుగా నేను తీర్పు తీర్చున్నాను, మరియు నా తీర్పు న్యాయమైనదే. ఎందుకనగా నన్ను పంపిన నా తండ్రి చిత్తమునే గాని నేను నా స్వచిత్తమును వెదకుటలేదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు మరి భూమి మీదకి మొదటిసారి వచ్చినప్పుడు తను ఏ విధంగా తీర్పు తీరుస్తాడో మరి మనుషులకు తెలియజేసినాడు అనమాట. ఐ కేమ్ ఆఫ్ మైన్ ఓన్ సెల్ఫ్ డూ నథింగ్, ఐ కెన్ ఆఫ్ మైన్ ఓన్ సెల్ఫ్ డూ నథింగ్ యాజ్ ఐ హియర్, ఐ జడ్జ్ అండ్ మై జడ్జ్మెంట్ ఈజ్ జస్ట్. నా తీర్పు న్యాయవంతమైన తీర్పు అనమాట. సో దేవుని యొక్క తీర్పు న్యాయవంతమైన తీర్పు. అందుకే దేవుడు ఏ విధంగా అయితే 2వ రాకడలో యేసు ప్రభు భూమి మీదకి వస్తున్నాడో తన నామంలోనే ఉందన్నమాట. సత్యవంతుడు, తర్వాత న్యాయం అంటే విశ్వాసత కలిగిన వాడు అనమాట. సో ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ గాడ్. సో దట్ ఈస్ హిస్ నేమ్. ఆయన పేరు ఆ విధంగా ఉంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు మరి మొదటిసారి వచ్చినప్పుడు మరి మనుష్య కుమారుని రూపంలో అంటే ఒక మానవ రూపంలో వచ్చినాడు. కానీ రెండోసారి ఆయన మరి ఒక రాజుగా రాని ఉన్నాడు. కాబట్టి తనకు పేరు మొదట మరి అక్కడ వివరించడం జరిగింది ఏంటంటే ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. సో అది నా విశ్వాసత మరి అంటే సత్యవంతుడైన దేవుడని అక్కడ పేరు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఈ తెల్లని గుర్రం మీద యేసు ప్రభు వస్తాడు కాబట్టి మరి క్రీస్తు విరోధి కూడా ఇది కాపీ చేసినాడు అనమాట, ఇమిటేట్ చేసినాడు అనమాట. యేసు ప్రభును ఇమిటేట్ చేసినాడు. అంటే యేసు ప్రభు తెల్లని గుర్రం మీద వస్తాడని తెలుసు కాబట్టి వాడు కూడా యేసు ప్రభులాగా అనగా ఒక దొంగ బోధకుడు అంటే దొంగ ప్రవక్త లాగా
మరి క్రీస్తు విరోధి కూడా తెల్లని గుర్రం మీద వస్తాడంట. సో అక్కడ మనము ఆల్రెడీ మనం చూస్తున్నాం, అక్కడ మొదటి ముద్ర ఫస్ట్ సీల్ ఓపెన్ చేసినప్పుడు యాంటై క్రైస్ట్ అనమాట. హీ విల్ కమ్ ఆన్ ది వైట్ హార్స్, మరి తెల్లని గుర్రం మీద వస్తాడని మరి ప్రత్యక్ష గ్రంథం 6:2 మనం చూసినాం ఆల్రెడీ. రెవల్యూషన్ 6 చాప్టర్ 2nd verse ఓకే, రెవల్యూషన్ 6 చాప్టర్ 2nd verse. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము మరియు దానిపై కూర్చుని వాడు ఒక ధనస్సును కలిగి ఉండేది. సో సేటన్ ఆల్వేస్ ఇమిటేట్స్ గాడ్. దేవుని ఎప్పుడు కూడా వాడు ఇమిటేట్ చేస్తాడు అనమాట. హీ ట్రైస్ టు బి లైక్ గాడ్. దేవుని లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. సో వాడు చేసే పని ఏంటంటే, సో ఈ ఆల్సో టేక్స్ ది టైటిల్, అంటే డిస్క్రిప్షన్, వాడు ఏ విధంగా వివరించడం జరిగిందో వాడు కూడా ఆ విధంగానే ఈ లోకంలోనికి క్రీస్తు విరోధి ఒక తెల్లని గుర్రం మీద వస్తాడంట. సో అండ్ ఐ సా ఎ behold a white horse, and he that sat on him had a bow and a crowns. గమనించండి, this Satan also, or the Antichrist, is also having he is coming on the white horse. మరి తెల్లని గుర్రం వస్తాడంట. he had a bow, తనకు ఒక జస్ట్ బో ఉంది. ఈ డజంట్ హ్యావ్ యారోస్ కదా, మరి బాణం లేదు కానీ బో ఉంది అంతే, ధనస్సు ఉంది అంతే. అండ్ ఎ క్రౌన్ వాజ్ గివెన్ అంటు హిమ్, తను ఒక కిరీటం కలిగి ఉన్నాడంట. సో ఈజ్ ఇమిటేటింగ్, ఈజ్ కమింగ్ లైక్ ఎ గాడ్ అనమాట. ఈజ్ కమింగ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు లాగా వచ్చినాడు అనమాట. కాబట్టి వాడు క్రీస్తు విరోధం అనమాట. ఈ ఆల్వేస్ ఇమిటేట్స్ గాడ్. సో దేవుని ఇమిటేట్ చేస్తాడు అనమాట. సో మన దేవునికి అంటే యేసు ప్రభుకున్న పేరు మరి విశ్వాస్యత, మరి సత్యవంతుడైన దేవుడు అనమాట. కానీ సాతానుడు ఏదైతే క్రీస్తు విరోధి, మరి వాడు వచ్చినాడో వాడు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు. కానీ వాని పేరేంటి తెలుసా? వాడు సత్యవంతుడు కాదు, ఇంకా విశ్వాసత కలిగిన వాడు కాదు. సో వాని యాక్టివిటీ, వాడు చేసే యాక్టివిటీ ఏంటండి? మోసము. వాడు లోకం అంతా కూడా మోసం చేసినాడంట. మరి అది అవ్వను కూడా మోసం చేసినాడు. మరి అవ్వను ఆదామును వారి ఇద్దరిని మోసం చేసినాడు. మరి లోకంలోనికి పాపం తీసుకొని వచ్చినాడు. కాబట్టి సాతానుడు కూడా మరి వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు, అంటే యేసు ప్రభులాగా వస్తాడు అనమాట. వానికి ఇవ్వబడిన పేర్లలో ఒక పేరు మనం అక్కడ చూసాం. సాతానుకు ఉండే పేరులో మనకు తెలిసిన వచనం, అందరికీ తెలిసిన వచనమే యోహాను సువార్త 8:44 చదువు. యోహాను సువార్త 8:44. John's Gospel 8 chapter 44th verse. So that is his name and his description. వాని యొక్క వివరణ మనం అక్కడ చూస్తాం. మీరు మీ తండ్రి అయిన దయ్యం సంబంధులు మరియు మీ తండ్రి భోగేచ్ఛలను మీరు చేయుదురు. వాడు ఆది నుండి హంతకుడై ఉండేను, మరియు వానిలో సత్యము లేనందున సత్యమునందు నిలకడగా లేకుండెను. వాడు అబద్ధమాడినప్పుడు తనంతట తానే మాట్లాడును. సో ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఇయర్ ఆఫ్ యువర్ ఫాదర్ ద డెవిల్ అండ్ ద లస్ట్ ఆఫ్ యువర్ ఫాదర్ ఈ విల్ డూ. హీ వాజ్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ అబౌట్ నాట్ ఇన్ ట్రూత్. దెర్ ఈస్ నో ట్రూత్ ఇన్ హిమ్. వాడి లోపల సత్యం లేదు, మరి వాడు సత్యంలో నిలకడగలేడంట. బికాస్ దెర్ ఈస్ నో ట్రూత్ ఇన్ హిమ్. వాడి లోపల సత్యము లేదు. బట్ గాడ్ ఈస్ ట్రూ గాడ్. మన దేవుడు సత్యవంతుడైన దేవుడు అనమాట. ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగిన దేవుడు అనమాట. కాబట్టి దట్ ఈస్ హిస్ నేమ్, ఆయన పేరు అనమాట. యేసు ప్రభుకు ఉండే పేరు మరి మనం అక్కడ చూస్తాం. సో ఆయన 2 రాకడలో వెన్ హీ స్పీకెత్ లై హీ స్పీకెత్ ఆఫ్ హిస్ ఓన్. వారు అబద్ధం ఆడినప్పుడు వానంతటా వాడే అబద్ధం ఆడినాడు అనమాట కదా. ఉదయకాలం మనకు అడల్ట్ సండే స్కూల్లో జ్ఞాపకం చేయడం జరిగింది. సాతానుడు అబద్ధం ఆడడము వాని లోపల నుండి వచ్చింది. మరి వానికి ఎలా వచ్చింది అంటే, అబద్ధం ఆడడం ఎక్కడి నుండి ఆరంభమైందంటే వాని లోపల నుంచి వచ్చింది అనమాట. వాని లోపలనే అది రావడం జరిగింది. దేవుడు అబద్ధమును చేయలేదు, వాడే అబద్ధమునకు జనకుడు అనమాట, తండ్రి అనమాట. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్ కదా, అబద్ధాలకు తండ్రి అని మరి అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి వెన్ ఈ స్పీకెత్ లై స్పీకెత్ ఆఫ్ హిస్ ఓన్, ఫర్ ఈజ్ ఎ లయర్ అండ్ ది ఫాదర్ ఆఫ్ ఇట్. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు లేకుంటే తండ్రి అనమాట. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లయర్స్. కాబట్టి వాడు అబద్ధం అని ఆడడం అనమాట. కాబట్టి మన దేవుడు మరి ఫాల్స్ క్రైస్ట్, మరి క్రీస్తు విరోధి ఎప్పుడైతే వస్తాడో మరి వాడు అబద్ధముతో వస్తాడనమాట. ఫాల్స్ పీస్ తోటి వస్తాడు. ఇశ్రాయేలులను మోసం చేస్తాడనమాట. ఏ విధంగా అయితే మరి జనములను మరి ఎన్నో వంశాలను సాతానుడు మోసం చేసినాడో అదే మోసంతో మరలా వస్తాడనమాట. కాబట్టి యేసు ప్రభు మరి 2వ రాకడలో ఆయన రావడంలో మరి తను కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు. కానీ ఆయన సత్యవంతుడు, తర్వాత
విశ్వాసిత గలవాడని ఆయన పేరు అనమాట. ఆయన తీర్పు తీర్చేది న్యాయవంతమైన తీర్పు, నీతివంతమైన తీర్పు. దేవుడు మరి నీతితో తీర్పు తీరుస్తాడని మరి అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక వచనం చూస్తున్నాము దాని గురించి. 1 కొరింథీ 2 కొరింథీ 1:20 చూద్దాం. చాలా వచనాలు మనము తీసుకోవచ్చు దీనికి, కానీ కొన్ని వచనాలు మనము జ్ఞాపం చేసుకుందాము. 2 కొరింథీ 1:20 చదవండి. జ్ఞాని ఎక్కడ? ఫస్ట్ 2 కొరింథీ 1:20, 2 Corinthians 1:20. For all the promises of God in him are A, and in him Amen, unto the glory of God by us. ఏలైనగా దేవుని వాగ్దానములన్నీ మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకు ఆయన యందు అవును మరియు ఆయన యందు ఆమెన్ అయి ఉన్నవి. సో ఇక్కడ చూస్తున్నాం ఆయన ఏంది అనమాట, బికాజ్ ఈస్ ట్రూ గాడ్, హిస్ నేమ్ ఈస్ ట్రూ. ఆయన పేరు సత్యవంతుడైన దేవుడు అనమాట. కాబట్టి ఆయన చెప్పినవి యథార్థంగా, వాట్ ఎవర్ ఈ ప్రామిస్డ్, ఆయన ఏదైతే వాగ్దానం చేసినానో అవి నెరవేర్చబడతాయని మనం ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ ఏ. ఏ అనేది దట్ ఈస్ గ్రీక్ వర్డ్ అనమాట, అది గ్రీక్ పాదము అనమాట ఏ అనేది. తర్వాత అండ్ ఇన్ హిమ్ ఏమెన్, సో దట్ ఈస్ హీబ్రూ, గ్రీక్ అండ్ హీబ్రూ భాషలో ఏమెన్ అవును అనే మాట అనమాట, నెరవేర్చబడుతుంది అనేది ఇక్కడ పేర్కొనడం మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక వచనం మనం చూస్తున్నాం, Proverbs 18:24. Proverbs 18:24. స్నేహితులు గలవాడు తను తాను స్నేహభావం గలవాడుగా కనపరుచుకునవలెను, అయితే సహోదరుని కంటే సమీపముగా హత్తుకున్న స్నేహితుడు కలడు. So a man hath friends must shew himself friendly, and there is a friend that sticketh closer than a brother. Who is this? Jesus Christ. యేసు ప్రభు అన్నమాట. He is very true God. మన దేవుడు సత్యవంతుడైన దేవుడు. He is faithful God. ఆయన విశ్వాసిత కలిగిన వాడు అనమాట. He is much closer than a brother. ఆయన సహోదరుని కంటే చాలా సమీపంగా ఉంటాడంట. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని పాడబడతాం. సో ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్, ఈజ్ ట్రూ గాడ్ ఆయన. సో వెన్ ఈస్ కమింగ్, సెకండ్ కమింగ్లో ఆయన వచ్చే పేర్లో మరి ఇవన్నీ కూడా దాని యొక్క బిరుదులు మనం చూస్తాం. కాబట్టి సాతానుడు మరి వచ్చినప్పుడు వాడు మోసం చేసినాడు, మరి లోకాన్ని మోసం చేసినాడు, మరి అందరినీ కూడా మోసం చేస్తున్నాడు. మరి సాతానుడు మరి వాని పేరే, వాని యాక్టివిటీ ఏంటంటే మరి మోసకరుడు అనమాట. సో మోసం చేసేవాడు. మరి అందుకే చాలా వచనాలు వాని గురించి మనము చూస్తే ఇక్కడ జస్ట్ కొన్ని వచనాలు మనం ఇక్కడ చూస్తాము. 2 కొరింథీ 11 2 Corinthians 11 chapter, 2 Corinthians 11 chapter 3rd verse. 2 కొరింథీ 11 3 కానీ సర్పము వాని కుయుక్తితో హవ్వను మోసగించినట్లుగా మీ మనసులను కూడా క్రీస్తునందలి అమాయకత్వము నుండి ఎట్టి విధముగానైనా చెరుపునేయమని నేను భయపడుచున్నాను. So but I fear lest by any means as the serpent beguiled Eve, so serpent is Satan, సాతానుడు అనమాట. సో ఇక్కడ ఈ డిసీవ్డ్ అనమాట, మోసం చేసినాడు అనమాట, వాని యాక్టివిటీ అనమాట. బికాజ్ ఈజ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్, మరి వాడు అబద్ధికుడు. బికాజ్ ఈజ్ ఎ లయర్, వాడు అబద్ధం ఆడేవాడు. బట్ అవర్ గాడ్ ఈజ్ ట్రూ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. హీ విల్ జడ్జ్ us ఇన్ రైచియస్నెస్, ఆయన నీతితో తీర్పు తీరుస్తాడంట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సేటన్ సర్పెంట్ బిగాల్ ఈవ్ త్రూ హిస్ సబ్టిలిటీ, కుయుక్తితో వాడు మోసం చేసినాడు అనమాట. సేటన్ ఈజ్ సో సబ్టిలిటీ, మరి వాడు చాలా కుయుక్తి పరుడు అనమాట, వాడు చాలా భయంకరస్తుడు అనమాట. సో యువర్ మైండ్ షుడ్ బి కరప్టెడ్ ఫ్రమ్ ద సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. మరి క్రీస్తులో ఉండే మరి మనకుండే విశ్వాసతను వాడు మోసం చేస్తాడమని జాగ్రత్త చూసుకోవాలంట. అందుకే 13వ వచనం చదువు, అదే 2 కొరింథీ 11:13. ఎందుకనగా అటివారు అబద్ధ అపోస్తలులను మోసకరమైన పనివారై తమను తాము క్రీస్తు యొక్క అపోస్తలులుగా రూపాంతరము చేసుకొనిచున్న వారై ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, ఫర్ సచ్ ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ అపోస్టల్స్, డిసీట్ఫుల్ వర్కర్స్, మోసగించే క్రియలు చేస్తారంట. ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్స్ ఇన్ టు ద అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క అపోస్తలులుగా వాళ్ళు మార్పు చెందుతారంట, ఆ విధంగా రూపాంతరం పొందుతారంటే వారు అటువంటి వేషం ధరించుకుంటారంట. అంతేకాకుండా 14వ వచనం కూడా చదవండి. మరియు ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకనగా సాతాను తనను తానే ఒక వెలుగుదూతగా రూపించుకొని ఉన్నాడు. అండ్ నో మార్వెల్, ఆశ్చర్యం కాదు, దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్, ఇది క్రొత్త విషయం కాదు.
ఏంటంటే ఫర్ సేటన్ హిమ్సెల్ఫ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎన్ ఏంజల్ ఆఫ్ లైట్. సాతానుడే స్వయంగా తనను తాను ఒక వెలుగు దూతలాగా మార్చుకున్నాడంట. హీ హిమ్సెల్ఫ్, నోబడీ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్, ఎవరు కూడా వాడిని మార్చలేదు. బట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ లయర్. హీ హిమ్సెల్ఫ్ transformed into the angel of light. Therefore it is no great thing if his ministers also be transformed as a ministers of righteousness. సో ఇది గొప్ప విషయం కాదంట. వాని యొక్క ఏముంది అక్కడ, పరిచారకులు. Satan has his ministers. సాతానునికి వానికి పరిచారకులు ఉన్నారన్నమాట. సో వాడు హిస్ పవర్ ఈజ్ లిమిటెడ్ అనమాట. వాని శక్తి చాలా లిమిటెడ్ శక్తి అనమాట. సో అందుకే వానికి చేలాలు పెట్టుకున్నాడు అనమాట. వానికి ఉండే కొంతమంది పరిచారకులు, సేవకులు ఉన్నారు. సో వాడు అన్ని చోట్ల ఉండలేడు అట్ ఏ టైం, అన్ని చోట్ల ఒకటేసారి ఉండలేడు. కాబట్టి వానికి కొంతమంది పరిచారకులు ఉన్నారనమాట. సో వారు కూడా మరి నీతివంతులుగా మార్చబడినారంట. అంటే వాళ్ళు అటువంటి వేషం ధరించుకున్నారు. హూస్ ఎండ్ షల్ బి అకార్డింగ్ టు దేర్ వర్క్స్. మరి దట్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ దెమ్, అంటే ఈస్ గోయింగ్ టు మేక్ ఏ వార్. సో దట్ ఈస్ హిస్ వర్క్. ఇన్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండో రాకడలో ద లార్డ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ వార్. మరి ఒక యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే అవర్ గాడ్ యాజ్ ఎ నేమ్, మనకు దేవుడికి ఒక పేరు ఉందంట. సో ఎక్సోడస్ 15 చాప్టర్ 3rd verse, వాట్ ఈస్ హిస్ నేమ్ దేర్? ఆయన పేరు ఏంటిదంట? ఎక్సోడస్ చాప్టర్ 15 verse 3. ప్రభువు యుద్ధశూరుడు, ఆయన పేరు ప్రభువు. The Lord is a man of war. The Lord is his name. సో ఆయన పేరు మ్యాన్ ఆఫ్ వార్ అనమాట, యుద్ధశూరుడు అనమాట. సో ఆయనను ఎవరు కూడా చేయించలేరు. నో వన్ క్యాన్ డిఫీట్ హిమ్, నాట్ సేటన్ క్యాన్ డిఫీట్ హిమ్. సాతానుడు తనను ఓడించలేడు. గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్. మరి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈస్ గోయింగ్ టు మేక్ ఎ వార్. మరి ఆయన యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనమాట. కాబట్టి సో ద లార్డ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వార్, ద లార్డ్ ఈజ్ హిస్ నేమ్. అండ్ దెన్ 1 Chronicles 5th chapter 22nd verse, మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 22వ వచనం చదవం. మొదటి దినవృత్తాంతములు 1 Chronicles 5th chapter 22nd verse. ఏలైనగా యుద్ధము దేవునిదై ఉండినందున అనేకులు హతులై పడిపోయిరి. మరియు ఆ చెర కొనిపో వరకు వీరు వారికి బదులుగా నివసించిరి. For there fell down many slain, because the war was of God. ఆ యుద్ధం అంట దేవునిదై ఉండేనంట. అందుకే అనేకులు పడిపోయినారనమాట. కాబట్టి సో యేసు ప్రభు రెండో రాకడలో ఆయన యొక్క క్రియ, ఆయన చేసేది ఏంటంటే ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ వార్. ఆయన యుద్ధం చేస్తాడనమాట. సో యుద్ధం చేస్తున్న దాంట్లో ఆయన ఏ విధంగా యుద్ధం చేస్తాడంటే రైచస్ వార్, నీతివంతమైన తీర్పు అనమాట, నీతివంతమైన యుద్ధము మరి దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే హిజ్ నేమ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. ఆయన పేరు విశ్వాసత కలిగిన వాడు, సత్యవంతుడైన దేవుడు అనమాట. సో ఆ విధంగా దేవుడు తీర్పు తీరుస్తాడని మరి అది మొదటి వివరణ మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఈ రైట్స్ ఆన్ ద వైట్ హార్స్, ఆయన తెల్లని గుర్రం మీద వస్తాడంట. అండ్ దెన్ సెకండ్ డిస్క్రిప్షన్, రెండో వివరణ మనం చూస్తాము, హిజ్ ఐస్, అక్కడ ఏంటంటే ఆయన నేత్రములు సంగతి మరి చూస్తాం అక్కడ. హిజ్ ఐస్, ఆయన నేత్రములు 12th verse, హిజ్ ఐస్ వేర్ యాజ్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. సో దట్ ఈస్ హిస్ సెకండ్ డిస్క్రిప్షన్. అనగా ఆయన గురించి రెండో వివరణ ఏంటంటే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి అనమాట. హిస్ ఐస్ వేర్ యాజ్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. సో ఐస్ అనేది మనం ఇక్కడ చూస్తాము. సో ఆయన ఐస్, ఫ్లేమ్ ఆఫ్ ఫైర్, అగ్ని జ్వాలలు అనమాట. సో ఐస్, నేత్రములు అంటే మరి మనము తనకక్కడ పేరు ఇవ్వడం జరిగిందా. అండ్ నో మ్యాన్, అండ్ ఆన్ హిస్ హెడ్
వేర్ మెనీ క్రౌన్స్. సో దట్ ఈస్ థర్డ్ డిస్క్రిప్షన్, అది మూడో వివరణ తన గురించి. సెకండ్ డిస్క్రిప్షన్లో హిస్ ఐస్ వేర్ యాజ్ అ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అండ్ ఆన్ హిస్ హెడ్ ఆర్ మెనీ క్రౌన్స్. సో ఇక్కడ గమనించండి, ఈవెన్ యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి కూడా కిరీటంతో వచ్చినాడంట, విత్ అథారిటీ. అంటే వాడు సాతానుడు ఇచ్చిన అధికారంతో వచ్చినాడు అనమాట. వాడు కూడా హీ హాజ్ ఓన్లీ 7 crowns, వానికి 7 కిరీటాలు మాత్రమే ఉన్నాయి. బట్ అవర్ గాడ్ హీ హాజ్ మెనీ క్రౌన్స్. వానికి యేసు ప్రభుకు అనేకమైన కిరీటములు ఉన్నాయంట. సో అవి ఏంటివో మనం వచ్చేవారం మనం చూసాం. సో క్రౌన్స్, మరి కిరీటములు అంటే ఏంటివో మనం వచ్చేవారం మనం చూసాం. కానీ హిస్ ఐస్, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట కదా. దాని వివరణ మనము 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా మరి అక్కడ యేసు ప్రభుని గురించిన వివరణ ఇస్తాడు. 1వ అధ్యాయం 14వ వచనము, 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా దాని గురించి ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఒక టైటిల్, ఆయనకున్న టైటిల్ ఏంటంటే సీక్రెట్ నేమ్. ఆయనది ఎవరికి తెలియని పేరు అనమాట, సీక్రెట్ నేమ్. సో అక్కడ మనం చూసాం ఇక్కడ, అండ్ హీ హ్యాడ్ ఎ నేమ్ రిటన్ దట్ నో మ్యాన్ న్యూ బట్ హీ హిమ్సెల్ఫ్. ఆయనకు మాత్రమే అది పేరు తెలుసంట, ఏ మనుషునికి తెలియదంట. అది ఎట్లుంటుందో ఆ పేరు కదా. అందుకే న్యాయాధిపతులలో జడ్జెస్ 13th chapter 18th verse, జడ్జెస్ 13th chapter 18th verse. అంతటా మనోహ ప్రభుదూతతో, నీ మాటలు నెరవేరినప్పుడు మేము నిన్ను గణపరిచినట్లు నీ పేరేమిటి అని అడిగాను. And the angel of the Lord said unto him, Why askest thou thus after my name, seeing it is secret? 19th లో ఉంది Okay. కింద. అందుకు ప్రభుదూత అతనితో, నా పేరు రహస్యమైనదని తెలిసి నీవేలా దానిని అలాగున అడుగుచున్నావు అని. సో మనో అడిగినాడు అనమాట, నీ పేరేంటి ప్రభువా అని ఆ దూతను అడిగినాడు అనమాట. అడిగితే నా పేరు రహస్యమైనది, అంటే మనిషికి తెలియని పేరు అనమాట. కాబట్టి యేసు ప్రభు తన 2వ రాకడలో ఒక నామంతో వస్తున్నాడు, ఏ మనిషికి తెలియని పేరు అనమాట. మరి ఆశ్చర్యపోతుండొచ్చు ఆ విషయంలో. కాబట్టి ఈ సందర్భంలో తన నేత్రములు మరి అగ్ని జ్వాలల వంటి ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో తన యాక్టివిటీ ఏంటంటే, తను చేసే క్రియ ఏంటంటే, సో ఐస్ అనే మాట మనం గమనిస్తే ఆమ్నిషియన్స్ అనమాట. ఆమ్నిషియన్స్ అంటే ఈ సీస్ ఎవ్రీథింగ్ అనమాట, ఈ నోస్ ఎవ్రీథింగ్. తనకు అన్నీ ఎరిగి ఉన్న దేవుడు అనమాట, సర్వము ఎరిగి ఉన్న దేవుడు అనమాట. కాబట్టి యేసు ప్రభు సర్వమును చూచేవాడు అనమాట. సో నోయింగ్ ఎవ్రీథింగ్ అండ్ సీయింగ్ ఎవ్రీథింగ్ అంటే నేత్రములతో అన్నీ చూస్తాడనమాట. అంటే అందరినీ చూస్తాడనమాట, అందరినీ ఒకటే తీర్పుతో తీరుస్తాడని మనం ఆ నేత్రములతో మనం చూస్తాం. సో ఫైర్ అనేది మనం చూస్తాం, అక్కడ ఫైర్ అనే మాట మనం ఎప్పుడైతే కనబడుతుందో అది తీర్పుకు గుర్తు అనమాట. అంటే దేవుడు తీర్పు తీరుస్తాడనమాట. ఏ విధంగా తీర్పు తీరుస్తాడు? మరి ఫ్లేమ్ ఆఫ్ ఫైర్, అగ్ని జ్వాలలతో ఆయన నేత్రములు ఉన్నాయంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు అనమాట. అందరినీ న్యాయవంతమైన నీతివంతమైన తీర్పుతో తీరుస్తాడని భూమి మీద యేసు ప్రభు వస్తున్నాడు అనేది దాని యొక్క వివరణ మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి యేసు ప్రభు మరి ఆయన 2వ రాకడలో ఏ విధంగా వస్తున్నాడు, తను ఏ నామంతో మరి భూమి మీద పరిచయం అవుతాడు. మరి ఆయన సత్యవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, మరి నీతివంతుడైన దేవుడు. సో ఆ విధంగా ఆయన భూమి మీద తను ఆ విధంగా తీర్పును తీర్చి 1000 ఏళ్ల పరిపాలనను ఆరంభం చేస్తాడనమాట. కాబట్టి ఆయన రాజ్య పరిపాలనకు ముందు ఏ విధంగా తను అగుపడుతున్నాడు అనేది ఆ పరలోకం నుండి ఆ ద్వారం పరలోకము తెరవబడి ఆయన క్రిందికి రావడం యొక్క దృశ్యంను మనం చూసినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా భూమి మీదకి వస్తున్నాడంటే, ఆయన భూమి మీద ఏం చేయడానికి వస్తున్నాడు, ఆయన ఏ కార్యమును చేయడానికి వస్తున్నాడు అంటే ఇవన్నీ అనమాట. ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు, ఆయన యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనమాట. సో ఆ యుద్ధము మరి ఎటువంటి యుద్ధం అంటే నీతివంతమైన యుద్ధం. ఎందుకంటే ఆయన దేవుడే మన దేవుడు, యుద్ధ దేవుడు అనమాట. అంటే మనము యుద్ధ శూరుడు అనమాట, యుద్ధము చేసేవాడు అనమాట. ఆయన న్యాయవంతమైన తీర్పు తీరుస్తాడని మరి ఇక్కడ వస్తున్నాడు. కాబట్టి ఇంకా దాని వివరణలు మనం చూస్తాం అక్కడ. మరి తర్వాత 2వ డిస్క్రిప్షన్లో మనము నేత్రములు ఆయన అగ్ని జ్వాలలు వంటి ఉండే. 3వదిగా మనం చూస్తాం హీ విల్ హ్యావ్ ద మెనీ క్రౌన్స్, ఆయనకు అనేకమైన కిరీటములు ఉంటాయంటాం. సో అనేకమైన కిరీటములు ఏంటివంటే ఆ భూరాజ్యాలన్నీ ఆయన అయిపోతాయి అనమాట. కిరీటం అనే మాట మనం చూస్తే అక్కడ, అందుకే రాజుకి ఏముంటుంది?
కిరీటంతోనే తనకు రాజ్యం ఇవ్వడం జరుగుతుంది అనమాట. కిరీటం లేకుంటే తను రాజుగా ఉండలేడు. సో క్రౌన్ అనేది మెయిన్ అనమాట. సో క్రౌన్ అనేది ఏం చూపిస్తుందంటే ఇట్స్ అబౌట్ ద కింగ్డమ్ అనమాట. అన్ని భూరాజ్యాలు అన్నీ కూడా ఆయన అయిపోతాయి అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మనకు. హౌ మెనీ కంట్రీస్? 196, 196 రాజ్యాలు ఉన్నాయన్నమాట. అన్ని రాజ్యాలు కిరీటాలు ఆయన మీద ఉంటాయన్నమాట. అంటే అన్ని రాజ్యాలను ఆయన పరిపాలిస్తాడనమాట. థియోక్రసీ అంటాం. అంటే దేవుడు ఒక్కడే పరిపాలన చేస్తాడనమాట. సో ఆయనతో పాటు మరి మనం అందరం కూడా ఆ రాజ్య పరిపాలనలో వారసులం అవుతాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను గాక. అన్ని కిరీటాలు ఆయన మీద ఉంటాయన్నమాట కదా. అటువంటి గంభీరమైన రాజుగా యేసు ప్రభు వస్తున్నాడు, అతి త్వరలో వస్తున్నాడు. కాబట్టి మరి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలని దేవుడు మనకు సాయం చేయను గాక. మరి ఆ విధంగా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా 4 నేమ్స్. అంటే ఫస్ట్ వన్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ, అండ్ సెకండ్లీ సీక్రెట్ నేమ్, అన్నోన్ నేమ్ అనమాట. తెలియని పేరు ఒకటి ఉంది. కాబట్టి ఆ తెలియని పేరే దేవుడు అన్నమాట. ఆయననే తెలియని నామం ఏదైతుందో కదా, మనము అపోస్తల కార్యంలో మనం చూస్తాం. అక్కడ ఏథెన్స్ లోపల మరి వారందరూ కూడా ఒక అన్ని విగ్రహాలు పెట్టుకొని ఉన్నారు. మధ్యలో ఒక డిస్క్రిప్షన్, ఒక వివరణ రాయడం జరిగింది. ఏంటి? తెలియని దేవుడు, అన్నోన్ గాడ్. సో అన్నోన్ గాడ్ ఈజ్ అవర్ గాడ్, మన దేవుడు అనమాట. తెలియని నామం ఏదైనా ఉంది అంటే ఆయననే అనమాట. కాబట్టి ఆయన దేవుడు మరి భూమి మీదకి పరిపాలన చేయటకంటే రాజ్య పరిపాలన చేయటకు ఆయన రెండో రాకడలో వస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను. ఓకే, అనౌన్స్మెంట్స్ గమనిస్తాం.